అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. జూన్ నెల 2వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి దశమి, నక్షత్రం రేవతి, కరణం భవ బాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం ఆయుష్మాన్, రోజు ఆదివారం, జన్మరాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:24 నుండి 6:19 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:31 నుండి 7:15 వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 12:19 నుండి 2:03 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీరు అనేక టెన్షన్లు, అభిప్రాయ భేదాలు వస్తాయి. అవి మిమ్మల్ని చిరాకపరిచి అసౌకర్యానికి గురిచేస్తాయి. దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది నేర్చుకోవడానికి. స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు లేదా బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరమయంగా సాగనున్నది. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండడానికి ఏం కావాలో ఏం చేయాలో గుర్తుంచుకోవాలి. సింహరాశి వారికి ఆదివారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సింహరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి శారీరక మెలకువలు రోజువారీ ఉదయం మీ శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.